ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం 9వ అధ్యాయ సతీదేహ త్యాగము. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వం మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజుకు హేమాంగదుడు జలదానము చేయకపోవటం వలన ముమ్మారు చాతకముగాను జన్మించి బల్లిగా నా గృహమున ఉండెను కదా. పుణ్యము కలిగించు యజ్ఞ ఆగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తి ఉండవచ్చును. కానీ సత్పురుషులను సేవించకపోవటం వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యఫలము కలగపోవచ్చును. పరులకు పీడ కలిగించనుచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి సునకాది జన్మలు ఎందుకు కలిగినో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడు ఈ లోకములన్నింటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని 2 విధములుగా ఏర్పాటు చేశాను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధి సేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులను ఏర్పరచెను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మ మార్గ సేవ అను 3ను ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదముల యందు చెప్పబడినది. ఇంటి అందు ఉండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారముగా మనకు ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. సజ్జనులకి అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వివరించదును వినుము. పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదల్చెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాల బాధితుడైన వాడను. ఇంద్రుడు, చంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవకప్రాయులు. ప్రజాపతులలో నొకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్యైన గౌరవార్హుడైనను పరాత్పరుడగు తాను ప్రజాపతులలో నొకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని చూచి లేవరాదు, భర్త భార్యను చూచి లేవరాదు, గురువు శిష్యుని చూచి లేవరాదు అని శాస్త్రవేత్తల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అగుట చేత పూజ్యుడే. కానీ ఇచ్చట పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినది అగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు అగు తాను లేచి నిలబడి గౌరవించుట శిష్యుని చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకుని చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉండును. కావున తాను లేచి నిల్చుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేనిచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదులు ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగువి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజునైనను దక్షుని శ్రేయస్సుని కోరి లేవలేదు. కానీ పరమేశ్వరుడు అంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనించజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక
అల్లుడు తనని గౌరవింపలేదనని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపముతో ఉద్రేకముతో ఆపుకొని జాలక అతని శివుని ఎదుటనే ఇట్లనెను, ఓహో ఎంత గర్వము, ఓహోహో ఏమి ఈ గర్వము, దరిద్రుడు, తనను తాను తెలుసుకొని జాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మా తనకంటే మామ మాన్యుడని వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా, ఈశ్వరుడునను పదమున నైశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా, వయసెంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు విని ఐశ్వర్యము, పాపము కపాలము ఎముకలను ధరించి వేదబాహ్యులకు పాషాండుల చేత పూజింపబడు ఉండును. లోకం అతడు వృథా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమి ఉండును. లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణము అంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచుండు ఇతడు అపవిత్రమగు గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారము సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇతడి ఈశ్వరుడు. పేరు శివుడు. శివ శబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును చూచి పారిపోవును. శివాను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడను పేరు కలదు. కానీ మామను చూచి నమస్కరింపవలైనని జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము. ఈ పరివారము ఎప్పుడునూ విడవడు. వీని కులమేమియో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతనిని దైవము అని అంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనితనికి నా కుమార్తెకు సతీదేవినిచ్చి మోసపోతుని. ధర్మ వ్యతిరేక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెకు సతీదేవి వీని వెంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును నాకు మెచ్చతగినవారు కాదు. నీచ కులము వాని యొద్దనున్న పవిత్ర కలశము విడవదగినదైనట్లుగా వీరును నాకు విడవదగిన వారు అని బహువిధములుగా పరమేశ్వరుణ్ణి నిందించెను. కుమార్తెకు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలవకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించెను. పరమేశ్వరుని నిందించుతూనే ఉండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, వారు వీరనలేని అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యము చేత ఆ యజ్ఞమునకు చూడవచ్చిన బంధువులను చూడవలనని తలంచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలిచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రి యగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని అపనిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలేను. నేను నిందను విని సహించినట్లుగా నీవును సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడు ఎంతగా వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగైనైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదల్చి ప్రయాణమయ్యను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల ఉంచి తాను లోపలికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవ్వరూ పలకరించలేదు. అది సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి అచట ఉన్న సభ్యులు ఆమెను చూచియు పలకరింపక మౌనముగా ఉండి దక్షుడును యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను, తండ్రి, ఉత్తములను అవమానించుట ధర్మము కాదు.
అట్టి అవమానము శ్రేయస్కరమును కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికినీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా నీయకపోవుట యుక్తము కాదు సుమా. బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్బుద్ధిని ఇచ్చటి వారు కలిగించినారా? ఇచ్చటి వారెవరను నీవు చేయి పని మంచిది కాదని చెప్పకపోవుట ఏమి? విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలు విని పూషుడను సూర్యుడు నవ్వెను. అచట ఉన్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును మీసమును సవరించుకొనెను. ఆ సభలోనున్న వారు కొందరు భుజములను చర్చుకొనిరి, కొందరు చంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుణ్ణి సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధివ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధములుగా నిందించెను. రుద్రాణి అగు సతీదేవి దక్షుని మాటలు విని కోపించి భర్త నిందను విన్నందుకు గాను ప్రాయచిత్తముగా యజ్ఞశాలలోని వారందరినూ చూచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూచిన వారందరూ హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమథులు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయము తెలిపిరి. వైశాఖ పురాణం 9వ అధ్యాయం సంపూర్ణం. ఏతాం దృష్టిమవస్తభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః శయాయ జగతో హితాయ.